ఓం నమ శివాయ. హరే కృష్ణ. ఈ రోజు నుండి మనం ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నామండి. అదే 100 రోజుల మహాభారత యాత్ర. అయితే చాలా మంది మహాభారతం అంటే కేవలం పాండవులకు కౌరవులకు మధ్య జరిగిన యుద్ధం మాత్రమే అనుకుంటారండి. కానీ అది కాదు. నిజానికి మహాభారతం అంటే మన జీవితానికి అర్థం తెలిపే ఒక మహాగ్రంథం. ఈ మహాభారతాన్ని వేదవ్యాస మహర్షి రచించారండి. ఈ గ్రంథంలో రాజులు, ఋషులు, యోధులు, శిష్యులు, గురువులు అందరూ ప్రతి పాత్ర మనకి ఒక జీవిత పాఠాన్ని నేర్పిస్తుందండి. అయితే మహాభారతంలో మనం తెలుసుకునేది కేవలం యుద్ధం గురించి మాత్రమే కాదండి. ధర్మం అంటే ఏమిటి, అధర్మం ఎలా నాశనానికి దారి తీస్తుంది, ఒక మంచి రాజు ఎలా ఉండాలి, స్నేహం, కుటుంబం, కోపం, అసూయ, త్యాగం ఇటువంటివి మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఈ మహాభారతంలో మనకి సమాధానం దొరుకుతుంది. ఈ మహాగ్రంథంలోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన భగవద్గీత కూడా ఉంటుందండి. యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన గీతోపదేశమే భగవద్గీత. ఈ 100 రోజుల ప్రయాణంలో మనందరం కలిసి మహాభారతాన్ని అర్థం చేసుకుందామండి. అసలు కథ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఓం నమ శివాయ. జై శ్రీరామ్.